ఈ వీడియోకి ముందు క్రైస్తవ మతం మీద ఒక వీడియో చేయడం జరిగింది. నేను దాని మీద ఒక మిత్రుడు స్పందిస్తూ క్రైస్తవ మతాన్ని నాశనం చేయాలని చాలా కాలంగా చాలామంది ప్రయత్నించారు. అయినప్పటికీ అది సాధ్యం కాలేదు. మీరు క్రైస్తవ మతం మీద విమర్శ మాని ఇతర సామాజిక సమస్యల మీద విమర్శ చేయండి. మీరంటే నాకు గౌరవం ఉంది, ఆ గౌరవం పోగొట్టుకోకండి అన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ భావన చాలామందిలో ఉన్నట్టుగా గతం నుంచి వస్తున్న కామెంట్లను బట్టి తెలుస్తోంది. అయ్యా, నేను మతాన్ని సామాజిక సమస్యగా భావించబట్టే మత విమర్శ చేస్తున్నాను. ఏదో ఒక మతం మీద నేను విమర్శ చేయడం లేదు. దాదాపుగా అన్ని మతాల మీద కూడా ఆ మతాల్లో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూ వీడియోలు చేయడం జరుగుతుంది. నేను సామాజిక కోణంలోనే మత విమర్శ చేస్తున్నాను అని ఎందుకు చెబుతున్నాను? పదే పదే దీని మీద వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఇలాంటి కామెంట్లే ఎందుకు పెడుతున్నారు అనేది నాకు అర్థం కావడం. ఈవేళ మతం మనుషుల్ని విడగొడుతోందా లేదా? మనుషుల్లో సోదర భావాన్ని చంపుతోందా లేదా? మనుషుల మధ్య గోడలు కడుతోందా లేదా? మనుషుల్ని నావాడు ఇతరుడు అనే భావంతో చూస్తోందా లేదా? ఆఖరికి ఈవేళ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వెనుక మతం ఉందా లేదా? ఈ యుద్ధం కారణంగా పసిపిల్లలతో సహా ఎన్ని వేల మంది మరణించారన్నది మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఒకవైపు ప్రపంచాన్ని మతపిచ్చ యుద్ధాల వైపు నడిపిస్తుంటే, శాంతి నెలకొన్న సమాజాల్లో కూడా మనుషుల మధ్య మతాలు దడులు కడుతుంటే అది సామాజిక సమస్య కాదా? మనుషుల్ని మనుషులుగా చూసేటువంటి స్వభావాన్ని చంపుతున్న మతం సామాజిక సమస్య కాదు అని భావిస్తున్నారు అంటే అలాంటి వాళ్ళందరూ ఊహాలోకాల్లో నివసిస్తున్నట్టే. అంటరానితనము వెంటాడు దేశాన జాతికేదో నైతిక బలము కలదంచు చెప్పుకున్నట్టు సిగ్గుచేటు కాదే అన్నాడు ఒక కవి. ఇవాళకి కూడా ఈ దేశంలో అంటరానితనం ఉందా లేదా? ఇవాళకి కూడా ఈ దేశంలో కొన్ని కులాల వాళ్ళు ఊరికి ఏదో ఒక చివర ఉంటున్నారా లేదా? కొన్ని కులాల వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వమని చెప్పి బోర్డులు పెడుతున్నారా లేదా? తమ కులంలో కాకుండా వేరే కులంలో తమ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటే అల్లుళ్ళని కూతుర్లని చంపుతున్నారా లేదా? ఇవి సామాజిక సమస్యలు కావా? ఇలాంటి కామెంట్లు పెట్టేవాళ్ళు క్రైస్తవ మతంలో కులం లేదని చెప్పగలరా? క్రైస్తవ మతంలోకి వెళ్ళాక కులంతో నిమిత్తం లేకుండా వాళ్ళకి సమాజంలో గౌరవం, హోదా దక్కుతుందని చెప్పగలరా? క్రైస్తవ మతాన్ని నాశనం చేయడానికి చాలామంది ప్రయత్నించారు. అది ఎవరి వల్ల కాదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే మిత్రులు యూరోప్ దేశాల్లో ఏం జరుగుతుందో కాస్త గమనించారు. అక్కడికి చర్చిలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోయి కొన్ని చర్చిల్ని అమ్మకానికి కూడా పెట్టారన్న విషయం మనకి అంతర్జాలంలోని సమాచారాన్ని చూస్తే తెలుస్తుంది. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా నాస్తిక హేతువాదులు 3వ స్థానంలో ఉన్నారు. క్రైస్తవులు, ముస్లింల తర్వాత అతిపెద్ద సంఖ్య వాళ్ళదే. ఈవేళ భారతదేశం మొత్తం మీద ఉన్న హిందువుల సంఖ్య కంటే ప్రపంచంలో ఉన్న నాస్తిక హేతువాదుల సంఖ్య ఎక్కువ. మాబోటి వాళ్ళు మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము అంటే మేము జీవించి ఉన్న కాలంలోనే మతాలు అంతరిస్తాయన్న భావనతో ఆ విమర్శ చేయడం లేదు. మేము మనుషులుగా పుట్టాం కాబట్టి మనుషుల్ని మనుషులుగా చూడకుండా అడ్డుకుంటున్న మతం ఎప్పటికైనా మాసిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో కనీసం భవిష్యత్ తరాలైన మతం లేని సమాజాన్ని మనుషులందరూ సోదరభావంతో ఒకళ్ళనొకళ్ళు ప్రేమించి ఆదరించేటువంటి స్వభావాన్ని సంతరించుకోవడానికి మత విమర్శ చేస్తున్నాము. విశ్వాసంలో కూరుకుపోయిన వాళ్ళకి ఈ విషయాలు అర్థం కాకపోవచ్చు. నన్ను ప్రశ్నించిన ఆ క్రైస్తవ సోదరుడికి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా. ఒక పక్క మనం మానవ జన్మ చాలా గొప్పది అని చెప్పుకుంటూ, నేను పుట్టినప్పటి నుంచి పాపిని, నా పాపాల నుంచి రక్షించడానికే యేసు తన రక్తాన్ని చిందించాడు అని చెప్పి ప్రతి వారం ఆదివారం చర్చికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం ఉందా?
నేను పాపిని, నా పాపాల నుంచి రక్షించు, నేను పుట్టుకతోనే పాపినని చెప్పుకోవడం మానవ హుందాతనానికి, గౌరవానికి భంగకరం కాదా? అంతకంటే సిగ్గుచేటైన విషయం ఉందా? ఇవాళ చాలామంది మత విమర్శ చేసినప్పుడు తాము మతం మీద కాకుండా ఇతర మతాల మీద విమర్శ చేస్తే ఆనందిస్తున్నారు. ఆ విమర్శ తాము మతం దాకా వచ్చినప్పుడు మాత్రమే స్పందించడం జరుగుతుంది. ఈ ధోరణి కూడా తప్పే. కొంతమంది అయితే ఆ మతాన్ని ఎందుకు విమర్శించడం లేదు, ఈ మతాన్ని ఎందుకు విమర్శించడం లేదు, మా మతం మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇది అన్ని మతాల వాళ్ళకి ఉన్న జబ్బే ఇది. నువ్వు ఆ మతాన్ని ఎందుకు విమర్శించడం లేదు, ఈ మతాన్ని ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నిస్తున్నావు అంటే నీ మతాన్ని విమర్శించడానికి వీల్లేదని చెప్పే హక్కు కోల్పోతున్నావు అని అర్థం. ఇతర మతాల మీద విమర్శను ఆహ్వానిస్తూ నీ మతం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ హుందాతనాన్ని ఎందుకు కోల్పోతున్నావు? ఇతరులు చెబుతున్న విషయాల్లో నిజంగా ఏమైనా మనం సరిదిద్దుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయా అనే ప్రశ్న ఎందుకు వేసుకోలేకపోతున్నారు? పైగా ఈయన మీరంటే నాకు గౌరవం ఉంది, కొన్ని సామాజిక అంశాల మీద పనిచేస్తున్నారు కాబట్టి మత విమర్శ మానేసి ఆ అంశాల మీదే దృష్టి పెట్టండి అంటున్నాడు. అసలు నేను చేస్తున్న మేరకైనా ఈ కబుర్లు చెప్పే వాళ్ళలో సమాజ హితం కోరి సామాజిక అంశాలను నెత్తిన పెట్టుకుని సేవలు అందిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవేమీ చేయకుండా నాకు సలహాలు ఇవ్వడానికి అసలు వాళ్ళకి హక్కు ఉంటుందా? ఆలోచించండి. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈవేళ మనుషుల ముందున్నటువంటి అతిపెద్ద సవాలు మతమే. ఆ మతం కారణంగానే మనుషుల్లో ఉన్న విజ్ఞత కోల్పోతున్నారు. విజ్ఞత కోల్పోయిన కారణంగానే వివేకం, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ ఈవేళ సాటి మనుషుల్ని దూరం పెట్టడం జరుగుతోంది. సాటి దేశాలని యుద్ధం పేరుతో నాశనం చేయడం జరుగుతోంది. అందుకే ఒక ఆయన అన్నాడు, ప్రపంచంలో మతాలన్నీ ఎప్పుడు నాశనం అవుతాయో అప్పుడే ప్రపంచ శాంతి సాధ్యము అని.